సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి బ్లెండర్కి సంబంధించిన సిరీస్లో 11th వీడియో. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం అయితే బ్లెండర్లో ఒక ఫైర్ యానిమేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ప్రాసెస్ అయితే అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, సింపుల్ ప్రాసెస్. మీరు స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అయితే మీరు కూడా ఇది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఫైర్ యానిమేషన్ ఏ విధంగా ఉంటుందో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం అనేది. సో చూసారు కదా, సో మనం అయితే అలాంటి ఒక ఫైర్ యానిమేషన్ అయితే ఇప్పుడైతే క్రియేట్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సీన్లో ఉన్నవన్నీ కూడా డిలీట్ చేయండి. సో ఏ ప్రెస్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి అండ్ ఎక్స్ప్రెస్ చేసి అన్ని డిలీట్ చేసేయండి. అండ్ ఆ తర్వాత షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక స్పియర్ని యూవీ స్పియర్ అని ఉంటుంది, సో దాన్ని తీసుకొని రండి. అండ్ రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయండి. ఆ తర్వాత F3 ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అందులో మీరు క్విక్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ క్విక్ స్మోక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ బాక్స్ని ఎక్స్ప్రెస్ చేసి స్కేల్ చేయండి. స్కేల్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఇట్లా పైకి తీసుకొని రండి. అండ్ ఆ తర్వాత మీరు లోపల ఉన్న స్పియర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లోకి వస్తే ఇక్కడ మీకు ఫిజిక్స్ ప్రాపర్టీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఫిజిక్స్ ప్రాపర్టీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లో టైప్ అని చూస్తారా, సో దాన్ని ఫైర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఫ్యూయల్ మీరు 2 ఇవ్వండి. అండ్ ఇంకా కిందకు వస్తే ఇక్కడ టెక్స్చర్ ఆప్షన్ ఉంటుంది, సో టెక్స్చర్ని ఎనేబుల్ చేయండి. టెక్స్చర్ ఎనేబుల్ చేసిన తర్వాత మనమైతే ఒక టెక్స్చర్ అయితే క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ టెక్స్చర్ ప్రాపర్టీస్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లోకి వస్తే ఇక్కడ మీకు న్యూ అని చెప్పి ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. ఇమేజ్ ఆర్ మూవీ అని ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి క్లౌడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సైజ్ వచ్చేసి 0.1 ఇవ్వండి. అండ్ కింద మీరు కలర్స్లోకి వస్తే కలర్లో మీకు కాంట్రాస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని 5 ఇవ్వండి. సో ఆ రెండు మాత్రమే చేంజ్ చేయండి, ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మళ్ళీ మీరు తిరిగి ఫిజిక్స్ ప్రాపర్టీస్లోకి రండి. ఇక్కడ మీరు మళ్ళీ కిందకు వస్తే టెక్స్చర్కి సంబంధించి ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసిన టెక్స్చర్ అని చూసారా, సో ఇక్కడ టెక్స్చర్ పక్కన ఉన్న బాక్స్లో క్లిక్ చేస్తే మీకు ఇందాక క్రియేట్ చేసిన టెక్స్చర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టెక్స్చర్ని మనం దీనికైతే ఇక్కడ అయితే అప్లై చేస్తాం. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బాక్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ కిందకు వస్తే ఇక్కడ మీకు ఆ టైప్ అని ఉంటుంది, సో ఈ టైప్లో మనం మాడ్యులర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ పైకి వస్తే ఇక్కడ మీకు రెజల్యూషన్ ఉంటుంది. సో ఈ రెజల్యూషన్ అనేది మీరు కనుక లో ఎండ్ పీసీ మీ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే 32 పెట్టుకోండి, లేదంటే 64, అంతకుమించి పెట్టొద్దు. ఒకవేళ మీ దగ్గర 4GB గ్రాఫిక్ కార్డ్ RTX సిరీస్ కానీ GTX సిరీస్ కానీ ఏదో ఒకటి, RTX ఉంటే బెటర్ GTX కంటే కూడా. సో మీ దగ్గర ఒక మంచి 4GB 8GB గ్రాఫిక్ కార్డ్ కనుక ఉంటే ఈ రెజల్యూషన్ని మీరు 128 కానీ లేదంటే 256 పెట్టుకోండి. బట్ 256 మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే అది చాలా హై ఎండ్ పీసెస్ మాత్రమే హ్యాండిల్ చేస్తాయి. మీ దగ్గర 4GB గ్రాఫిక్ కార్డ్ RTX 3050 అలా ఉన్నా కూడా మీరు 128 పెట్టుకోండి. RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ కనుకుంటే మీరు 256 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేనైతే ప్రజెంట్ నా వీడియో కోసం అయితే నేనైతే 64 పెట్టుకుంటున్నా. సో రెజల్యూషన్ అంటే మీకు ఏంటంటే ఫైర్ అనేది రియలిస్టిక్గా ఉండడానికి అండ్ కొంచెం డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట ఫైర్ యానిమేషన్ అనేది. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ కిందకి వచ్చారనుకోండి, ఇక్కడ అడాప్టివ్ డొమైన్ అని ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఫైర్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ ఫైర్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రియాక్షన్ స్పీడ్ అని చూస్తారా, సో దాన్ని 0.5 పెట్టండి. అండ్ ఆ తర్వాత కింద వాటిసిటీ అని ఉంటుంది, సో దాన్ని 0.1 పెట్టండి. సో అంతే, ఇక్కడ మీరు ఇంకా నాకు తెలిసి ఇంతకుమించి చేంజ్ చేయాల్సిన అయితే ఏం లేవు. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ కావాలంటే ఈ ఫోల్డర్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే బై డిఫాల్ట్ ఉన్న ఫోల్డర్ని పెట్టుకోండి, ఎందుకంటే ఇది మన ఫైర్కి సంబంధించిన యానిమేషన్ ఉంటుంది కదా. సో యానిమేషన్ బేక్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన క్యాచీని సేవ్ చేసుకునే ఫోల్డర్ అనమాట ఇది. ఫోల్డర్ కావాలంటే చేంజ్ చేసుకోండి, లేదంటే సేమ్ ఫోల్డర్ ఉంచేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా, సో ఈ ఫ్రేమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోకి 200 ఫ్రేమ్స్ తీసుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక 24 FPS లేదా 25 FPS చేస్తే ఇక్కడ 200 ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మీకు 8 సెకండ్స్ యానిమేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు 60 FPS లేదా అంతకంటే ఎక్కువ FPS కావాలనుకుంటే ఈ ఫ్రేమ్స్ని ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా టైం లైన్లో కూడా ఇక్కడ మీకు కింద టైం లైన్ అని చూస్తారా, సో ఇక్కడ ఈ టైం లైన్లో కూడా సేమ్ ఎండింగ్ ఫ్రేమ్ అనేది సేమ్ ఉండాలి. సో నేనైతే రెండు చోట్ల కూడా 200 తీసుకుంటున్నా అండ్ నేను 30 FPSలో చేస్తాను, సో దట్ నాకు 8 సెకండ్స్ యానిమేషన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి వస్తే ఇక్కడ మీకు బేక్ యానిమేషన్ అని చెప్పి కనిపిస్తుంది, బేక్ డేటా అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారనుకోండి, సో దట్ మీకు ఈ విధంగా టైం లైన్లో అయితే ఇక్కడ మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఫైర్ యానిమేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ బేక్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, సో మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన యానిమేషన్ మొత్తం కూడా బేక్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ యానిమేషన్ ఏ విధంగా చూడడానికి మీరు జస్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, సో దట్ మీకు ఈ విధంగా యానిమేషన్ అయితే ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం అయితే ఫైర్ యానిమేషన్ అయితే క్రియేట్ చేసాము.
అండ్ మీరు ఇందులో కావాలంటే ఇంకా కలర్స్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని చేంజ్ చేసుకోవచ్చు షేడ్ ఎడిటర్‌లోకి వెళ్ళి. లేదు మాకు ఇది బానే ఉంది. మాకు ఇంతకు మించి ఏమి అవసరం లేదంటే మీరు డైరెక్ట్ రెండర్ చేసుకోవచ్చు. సో మీరు రెండర్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు రెండర్స్ ప్రాపర్టీస్‌లోకి రండి. ఇక్కడ మీరు రెండర్ ఇంజిన్‌ని సైకిల్స్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ ఉంటే జీపీయూ కంప్యూట్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఓన్లీ సీపీయూ బేస్డ్ చేసుకోవచ్చు. అండ్ వ్యూ పోర్ట్ శాంప్లింగ్ 8 పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. అండ్ డీనాయిస్ ఎనేబుల్ చేయండి. అండ్ ఇక్కడ రెండర్‌కి సంబంధించిన ఫైనల్ రెండర్‌లో అయితే మీరు మాక్సిమం శాంపిల్స్ 128 పెట్టుకోండి. అండ్ మినిమం శాంపిల్స్ ఒక 8 పెట్టండి. అండ్ డీనాయిస్ ఎనేబుల్‌లోనే ఉంటుంది. ఇక్కడ మీరు నాయిస్ థ్రెషోల్డ్ అని చూసారా? సో దాన్ని 0.1 పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు కిందకొస్తే ఇక్కడ లైట్ పాత్స్ అని ఉంటది. సో దీన్ని మీరు ఇక్కడ టోటల్ 12 అని ఉంది చూసారా? సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ లైట్ అని ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి రెండరింగ్ టైం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు కింద సింప్లిఫై అని ఉంది చూసారా? సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ మీకు మల్టిపుల్ ఫ్రేమ్స్ ఒక యానిమేషన్ రెండర్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఫ్రేమ్‌కి కూడా మీకు డేటా కాలిక్యులేట్ చేయకుండా ఒక ఫ్రేమ్‌కి కాలిక్యులేట్ చేసిన డేటాతో మిగతా ఫ్రేమ్స్ అనేవి కొంచెం తొందరగా మీకు రెండర్ అవుతాయి. సో అలా అవ్వాలంటే మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్‌లోకి వచ్చి ఇక్కడ ప్రీ అసెస్ డేటా అని ఉంటది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలనమాట. బట్ ఇది ఎనేబుల్ చేసినప్పుడు మీకు వీరామ్ అనేది కొంచెం ఎక్కువ యుటిలైజ్ చేస్తూ ఉంటది. బట్ అట్ ది సేమ్ టైమ్ మీకు రెండరింగ్ టైం అనేది తగ్గుతదనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద లాస్ట్‌లో కలర్ మేనేజ్మెంట్ అని ఉంటది. సో మీకు కావాలంటే కాంట్రాస్ట్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ కాంట్రాస్ట్ కావాలంటే పెట్టుకోండి. లేదంటే అవసరం లేదు. నేనైతే మీడియం హై కాంట్రాస్ట్ యూజ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత అవుట్‌పుట్ ప్రాపర్టీస్‌లోకి వచ్చారనుకోండి. సో దట్ ఇక్కడ మీకు రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎఫ్‌పిఎస్ మీరైతే ఏ ఎఫ్‌పిఎస్‌లో మీరు చేయాలనుకుంటున్నారో ఎఫ్‌పిఎస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 30 ఎఫ్‌పిఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు లొకేషన్ అని చూస్తారా? ఇక్కడ ఫోల్డర్ లొకేషన్. సో మీరు రెండర్ చేసే యానిమేషన్ ఎక్కడ సేవ్ అవ్వాలి? ఏ ఫోల్డర్‌లో సేవ్ అవ్వాలనేది ఇక్కడ మీరు ఈ ఫోల్డర్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మనం వీడియో ఫార్మాట్‌లో రెండర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పీఎన్‌జీని బదులు ఎఫ్ఎఫ్ఎంపీగ్ వీడియో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎన్కోడింగ్‌లోకి రండి. ఎన్కోడింగ్‌లోకి వస్తే ఇక్కడ మీకు కంటైనర్ అని చూస్తారా? సో కంటైనర్ మీరు ఎంపీఈజీ.4 అని ఉంటది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అవుట్‌పుట్ క్వాలిటీని మీరు హై క్వాలిటీ గాని లేదా లాస్‌లెస్ క్వాలిటీ గాని పెట్టుకోండి. అండ్ అంతే ఇక్కడ నుంచి ఇక్కడ ఇంతకు మించి ఇంక మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ మనం రెండర్ చేయాలంటే కెమెరా కావాలి. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరా అయితే తీసుకొని రండి. అండ్ మీరు కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ కెమెరా అనేది మీ వ్యూకి స్నాప్ అయిపోతది. సో దట్ మీరు ఈ విధంగా కెమెరా వ్యూని కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. అండ్ మీకు రిజల్యూషన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ మొత్తం అంతా ఓకే అనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ ఎళ్లి రెండర్ అని చెప్పి రెండర్ యానిమేషన్ సెలెక్ట్ చేసేయండి. లేదు మాకు ఇంకా ఫైర్‌లో మేము కొన్ని చేంజ్ చేయాలనుకుంటాం. అంటే కలర్స్ గాని లేదా ఆ విధంగా మీకు ఏమన్నా ఇంకొంచెం బెటర్‌గా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు నేను చెప్పే ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. అది ఫాలో అవ్వండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టైమ్ లైన్‌లో ఇక్కడ క్లాక్ సింబల్ ఉంది చూసారా? సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షేడెడ్ ఎడిటర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తది. షేడర్ ఎడిటర్ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఇక్కడ మీకు ఇవి కనిపిస్తాయి. సో ఇక్కడ 2 నోడ్స్ అయితే ఉంటాయి. వీటిని జామెట్రీ నోడ్స్ అంటారు. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని కొత్త నోడ్స్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటదనమాట. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అట్రిబ్యూట్స్ అని చెప్పి ఒక నోడ్‌ని అయితే తీసుకొని రండి. దాన్ని ఇక్కడ పెట్టండి. ఇక్కడ మీకు యాడ్ అని చూసారు. సో ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకొని రావచ్చనమాట. బట్ దాని బదులు షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటది. సో ఇంకోసారి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మీరు కలర్ ర్యాంప్‌ని అయితే తీసుకొని రండి. దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ మనకి ఇంకొక కలర్ ర్యాంప్ కావాలి. సో దట్ మీరు కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మీరు ఇంకొక కలర్ ర్యాంప్ తీసుకొని రావచ్చు. సో 2 కలర్ ర్యాంప్స్‌ని అయితే తీసుకొని రండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ ఎఫ్ఏసీ ఉంది చూసారా? సో ఈ ఎఫ్ఏసీని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. అండ్ సేమ్ అదే విధంగా మీరు ఆ ఎఫ్ఏసీని తీసుకొచ్చి కింద కూడా కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ పైనున్న కలర్ ర్యాంప్‌లో నుంచి కలర్ నుంచి మీరు ఇక్కడ ఎమిషన్ స్ట్రెంగ్త్ కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత కిందున్న కలర్ ర్యాంప్‌లో నుంచి కలర్ టు ఎమిషన్ కనెక్ట్ చేయండి. సో దట్ మీరు కిందున్న కలర్ ర్యాంప్ యూజ్ చేసి మీరు ఫైర్‌కి సంబంధించిన ఎమిషన్ కలర్‌ని చేంజ్ చేసుకోవచ్చనమాట. సో దానికోసం మీరు ఇక్కడ బ్లాక్ బాక్స్‌ని చూసారా? సో దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ దీన్ని బార్‌ని పైకి పుష్ చేస్తే మీకు ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ వస్తాయి. సో నేనైతే ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సంథింగ్ కంప్లీట్‌లీ రెడ్ కాదు. కొంచెం ఆరెంజ్ కలర్. అండ్ ఆ తర్వాత పైన వైట్ ఉంది చూసారా? సో ఆ వైట్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా మీరైతే చేంజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అంతకంటే ముందు ఇక్కడ మీరు అట్రిబ్యూట్‌లో నేమ్ ఉంది చూసారా? సో నేమ్ వచ్చేసి హీట్ అని చెప్పి నేమ్ ఇవ్వండి దానికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ పైనున్న కలర్ ర్యాంప్‌లో ఇక్కడ మీకు ఒక వైట్ కలర్ బార్ ఉంది చూసారా? సో దీన్నైతే ఇక్కడ దగ్గరికైతే మూవ్ చేయండి రెండిటిని. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే రెండిటి మధ్యలో ఇంకొక నోడ్ క్రియేట్ అవుతది. సో దాన్ని మీరు కంప్లీట్ బ్లాక్‌గా చేసేయండి. అంటే కంప్లీట్ డార్క్ ఇచ్చేసేయండి దానికి కలర్ వచ్చేసి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూమ్ అని చూసారా? సో దీంట్లో మీరు డెన్సిటీ 0 చేసేయండి. ఇక్కడ డెన్సిటీ 5 ఉంటది బై డిఫాల్ట్. దాన్ని 0 చేసేయండి.
అండ్ ఆ తర్వాత మీరు నాకు తెలిసినంత వరకు ఇంతకు మించి ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు కాకపోతే ఒక మ్యాథ్ నోడ్ యాడ్ చేయాల్సి ఉంటదనమాట. సో దానికోసం వీటిని కొంచెం ఇట్లా మూవ్ చేసి మళ్ళీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సెర్చ్‌లోకి వచ్చి MATH అని చెప్పి ఎంటర్ చేయండి. అండ్ ఆ మ్యాథ్ నోడ్‌ని మీరు ఇక్కడ ఈ లైన్ మీద వదిలేస్తే ఆటోమేటిక్‌గా అది కనెక్ట్ అవుతది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వాల్యూ వచ్చేసి 10 ఇవ్వండి. సో ఇక అంతే మామ, ఇక్కడ మీరు ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక మీరు మళ్ళీ టైమ్ లైన్ మోడ్‌లోకి అయితే వచ్చేసేయండి. అండ్ దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తే ఇక్కడ మీకు ఫైర్ యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఆల్రెడీ రెండర్ సెట్టింగ్స్ పెట్టుకున్నాం, కెమెరా పెట్టుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే కాబట్టి మీరు డైరెక్ట్ రెండర్‌లోకి వెళ్ళి రెండర్ యానిమేషన్ క్లిక్ చేస్తే మీకు యానిమేషన్ అయితే రెండర్ సేవ్ అయిపోతది. సో ఇంతే మామ వీడియోస్, మీకు అర్థమైందని అనుకుంటున్నా అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు ఎక్కడైనా స్టక్ అయినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయండి, లేదంటే వీడియో కిందైనా కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ వీడియో కింద కామెంట్ చేసినా కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంతే మామ ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.